నెల్లూరు 42వ డివిజన్ ఏఆర్బీ మినీ ఫంక్షన్ హాల్లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని వైసీపీ నగర నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు ఎస్తానీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత మెహందీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి తనయులు పర్వతరెడ్డి రాణా ప్రమోదరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక వైసీపీ నేతలతో కలిసి మెహందీ కార్యక్రమాన్ని తిలకించారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎస్తానీని రాణా ప్రమోదరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పర్వతరెడ్డి మాట్లాడుతూ ఉచిత మెహందీ కార్యక్రమానికి విచ్చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బయట మెహందీకి ₹1000 ఖర్చవుతున్న తరుణంలో ఉచిత మెహందీ కార్యక్రమం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని చెప్పారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నేతలు ఏఆర్బీ రఫీ, జియాబాయ్, రమీజా, జమీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ఎస్దాని అన్న ఆధ్వర్యంలో మెహందీ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఖలీల్ అహ్మద్ సార్తో పాటు, సిద్దిక్ అన్నతో పాటు, కోటేశ్వర్ రెడ్డి సార్తో పాటు పాల్గొనడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మనందరికీ తెలిసి రంజాన్ అంటే ఎంతో పవిత్రంగా, ఎంతో నిష్ఠగా అందరూ కూడా నెల రోజుల పాటు ప్రతిదీ కూడా నిర్వహిస్తుంటూ ఉంటారు. అలాంటి ఒక రంజాన్ చివరిలో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉండే వాళ్ళు మెహందీ పెట్టుకోవాలని చూసుకుంటూ ఉంటారు. కాకపోతే బయటకు వెళ్తే దానికి ఎంతో ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎస్దాని అన్న ఇలాంటి ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇలా మెహందీ వాళ్ళకి కావాల్సిన విధంగా పెట్టిస్తూ వాళ్ళందరినీ కూడా ఎంతో ఆనందంగా బయటకు పంపిస్తూ ఉన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న ఎస్దాని అన్నకి నిజంగా అందరం కూడా అభినందిస్తూ ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాలు అన్న మరెన్నో చేయాలి, మరెంతో ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మన ఏఆర్బీ ఫంక్షన్ హాల్లో మెహందీ ప్రోగ్రాం మన ఎస్దాని ఆధ్వర్యంలో మన చంద్రశేఖర్ రెడ్డి సూచనలతో ఈరోజు ఇక్కడ రంజాన్ పండుగకు ప్రతి ఒక్కరూ లేడీ చేత మెహందీ వేయించుకోవాలని ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఎస్దాని ప్రవేశపెట్టారు. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కూడా కొన్ని వందల మంది ఇక్కడ వచ్చి వేసుకుంటున్నారు. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల చంద్రశేఖర్ రాలేదు, వాళ్ళ తనయుడు రాణా గారు వచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మెహందీ ఆడవాళ్ళు కాబట్టి వేసుకునేది ఆడవాళ్ళు వేస్తున్నారు. ఇక్కడ తప్పకుండా ప్రతి ఒక్కరూ ముస్లిం సోదరులు, అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చి ఇక్కడ మెహందీ వేసుకోవాలని, ఈ మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి యజానిని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నెల్లూరు నగర ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఈ యొక్క ప్రీ మెహందీ ఈవెంట్కి ఇచ్చేసినటువంటి రాణా గారికి, మా ఖలీల్ భాయ్ గారికి, సిద్దిక్ భాయ్ గారికి, మరి అదేవిధంగా మా కోటేశ్వర రెడ్డి అన్న గారికి, రఫీభాయ్ గారికి, అబూబాయ్ గారికి, నా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం గత సంవత్సరం దాదాపు ఒక 700 మందికి ప్రీ మెహందీ ఈవెంట్గా నిర్వహించి వేయించడం జరిగింది. అనూహ్య స్పందన రావటం, నగరంలో ప్రతి ఒక్కరూ దీన్ని ఆదరించి సోదరిమణులందరూ చాలా ఆదరించారు. అందుకు గాను ఈ సంవత్సరం కూడా ఇలాగే ఇక నేనున్నంత వరకు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి అనుకున్నాను. మా నెల్లూరు నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఆయన మైనార్టీల కోసం ఎల్లవేళలా ఎప్పుడు కూడా ఏ ఒక్క పనికి ఆయన చిన్న మాట చెప్పినా వెంటనే స్పందించి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీల కోసం ప్రతి ఒక్క పనికి ముందడుగు వేసే
వ్యక్తి కాబట్టి ఆయన సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన నాకు నగర ప్రజలందరూ ఆశీర్వదించాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేసే శక్తిని ప్రసాదించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరొకసారి నెల్లూరు నగర ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే. ఈరోజు మినీ ఫంక్షన్ హాల్లో యజ్దాని ఆధ్వర్యంలో ఒక మెహందీ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. రంజాన్ నెలలో ప్రతి ఆడమ్మాయి చెల్లెలు కానీ అక్క కానీ ఎవరైనా సరే మెహందీ వేసుకోవాలంటే బయట వేసుకోవాలంటే 1000 రూపాయలు తీసుకుంటారు. అటువంటిది మా యజ్దాని ఆధ్వర్యంలో ఫ్రీగా పెట్టడం జరిగింది. చాలా సంతోషంగా పని ఇది. ఎందుకంటే ప్రతి ఇంట్లో మెహందీ లేనిది పండగే లేదు. అలాగా మెహందీ ప్రతి ఒక్కరు వేసుకుంటారు కాబట్టి ఒక మంచి ఆలోచన ఇచ్చి మా తమ్ముడు యజాని ఏంటంటే ఒక మంచి ప్రోగ్రాం పెట్టారు. దానికి రావడం ఏంటంటే చంద్రశేఖర్ అబ్బాయి రానా రావడం మాకు చాలా సంతోషం వేసింది. మంచి ప్రతి పనికి రానా గారు వస్తుంటారు. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి పనులు యజాని ఇంకా బాగా చేయాలని చెప్పి ఆ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాం. రంజాన్ మాసం సందర్భంగా కఠిన ఉపవాసం చేసి పవిత్రంగా భావించే ఈ రంజాన్ సందర్భంగా యోజన విభాగం నగర అధ్యక్షుడు యజ్దాని నాయకత్వంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ముస్లిం సోదరీమణులకు మెహందీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసినందుకు యజ్దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత సంవత్సరం 700 మందితో ప్రారంభమైనటువంటి ఈ మెహందీ కార్యక్రమం ఈరోజు సుమారు 1000 దాటే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెహందీ కార్యక్రమాన్ని ప్రతి సోదరిమణి కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ఈ మెహందీ కార్యక్రమం బయట జరగాలంటే వేలతో కూడినటువంటి ఖర్చుతో కూడినటువంటి సమస్య కాబట్టి ఈరోజు పూర్తి ఉచితంగా సోదరుడు యజ్దాని గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి రాణా ప్రమోద్ రెడ్డి గారికి, ఖలీల్ భాయ్ గారికి, సిద్దిక్ భాయ్ గారికి, మన ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతావందనాలు తెలియజేస్తాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.